ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అస్త్రం. కాంగ్రెస్ కుట్రలు తిప్పికొట్టడమే వ్యూహం. మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరించబోతున్నారు కేసీఆర్. కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ కథనపేరి మోగించనుంది. కేసీఆర్ ప్రచార సభకు పార్టీ శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లు చేశాయి. బీఆర్ఎస్ బహిరంగ సభతో గులాబీ దండులో సమరోత్సాహం కనిపిస్తోంది. కరీంనగర్ ఆ పేరే ఒక వైబ్రేషన్. అక్కడి గాలి నిత్యం చైతన్య స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంటుంది. పోరాటం అనేది కరీంనగర్ రక్తంలోనే ఉంది. అందుకే తెలంగాణకు సంబంధించిన ఏ ఉద్యమానికైనా కరీంనగరే ప్రధాన వేదిక. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసింది కరీంనగర్ జిల్లా. కరీంనగర్ అంటే కేసీఆర్ కి సెంటిమెంట్. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష వరకు అన్ని కరీంనగర్ అడ్డా నుంచే ఆరంభించారు కేసీఆర్. ఇదే సెంటిమెంట్ తో గత 10 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైంది. ఇప్పుడు మళ్లీ 10 ఏళ్ల తర్వాత ఉద్యమాల జీవగడ్డ నుంచి మరోసారి గులాబీ దళపతి జంగ్ సైరన్ మోగించబోతున్నారు. కథనబేరి బహిరంగ సభ వేదికగా కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల సమరశంఖం పూరించబోతున్నారు. కథనబేరి సభ కోసం కరీంనగర్ పిడికిలి బిగించింది. నగరమంతా గులాబీమయమైంది. ఎటు చూసినా గులాబీ తోరణాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది. సభావేదిక సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. బహిరంగ సభకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, గులాబీ నేతలు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలిరానున్నారు. గత 10 ఏళ్లు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు కరీంనగర్ వేదికైందని గంగుల, వినోద్ కుమార్ గుర్తుకు చేశారు. సభ ద్వారా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ధీటుగా జవాబిస్తారని చెప్పారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనబేరి అనే ఒక కార్యక్రమంతో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అత్యరత రథులు, మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు. ఏం చేసిర్రు వీళ్ళు? అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. ఒక యూరియా బస్తా, ఒక డిఏపి బస్తా, ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి. మరి రైతులకు రైతు బంధు లోపల ఇబ్బంది పెట్టినారు, ఇలా నీళ్ల పంపకాల లోపల ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా బహిరంగ సభ లోపల మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు. నేను ఒకే విషయం చెప్తున్నా, తెలంగాణ ప్రజలు ఇవాళ మళ్లీ కేసీఆర్ గారు రావాలే, మళ్లీ పార్లమెంట్లో గొంతు గులాబీ జెండా ఎంపీలు ఉండాలి, తెలంగాణ ప్రజల సమస్యలను ప్రస్తావించాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, సభలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్ నగరము, మానకొండూరు, హుజురాబాదు, హుస్నాబాద్ నుండి మరి మా కార్యకర్తలు, మా అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి బహిరంగ సభను బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము దీన్ని విజయవంతం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో కథనబేరి సభ జరుగుతుంది. సభకు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. సిరిసిల్ల, వేమ్లవాడ, హుజురాబాద్, హుస్నాబాద్, మానకొండూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్స్, సెయింట్ ఆల్ఫోర్డ్స్ పాఠశాలలో, కరీంనగర్ చొప్పదండి నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాల కోసం రేకుర్తి ఈద్గా, శుభం గార్డెన్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కార్లు, ఆటోలతో పాటు చిన్న వాహనాలకు డీమార్ట్ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు.
7 శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు తరలి రానున్నారు. కరీంనగర్ నుంచి 20,000 మంది, మానకొండూర్, హుజురాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, వేమ్లవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల నుంచి 15,000 మంది చొప్పున హాజరు కానున్నారు. కథనబేరి సభకు పెద్ద ఎత్తున రైతులు, యువకులు, మహిళలు తరలి రానున్నారు. ప్రజా సమస్యలే ఎజెండాగా కథనబేరి సభను వేదికగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎన్నికలు, ఓట్లు, సీట్లు అధికారం కోసం కాకుండా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని జనం ముందు ఎండకట్టే ప్రయత్నం చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న అబద్ధాలు, కుట్రలను పటాపంచలు చేసేందుకు కరీంనగర్ సభ వేదికగా మారనుంది. ఫీనిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ తిరిగి శక్తి పుంజుకునేందుకు కరీంనగర్ మీటింగ్ మంచి వేదిక అవుతుందని గులాబీ సైన్యం భావిస్తుంది. అందుకే కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి గులాబీ దండు నడుం కట్టింది. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా సీనియర్ నేత వినోద్ పోటీ చేస్తూ ఉండడంతో పాటు ప్రస్తుత బీజేపీ ఎంపీ బండి సంజయ్ మీదున్న వ్యతిరేకత కూడా పార్టీ విజయానికి దోహదం చేయనుంది. అందుకే కరీంనగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంది.